కాదంబరి జత్వాని కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళదాము. ముందుగా ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు, ఏ విధంగా ఆమె భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి అతన్ని బెదిరించి డబ్బులు ఏ ఏ సమయంలో ఎంత వసూలు చేసిందన్నది అందులో క్లియర్గా రాసుకొచ్చారు. ఒకసారి ఆ కేసు తర్వాత ఇన్వెస్టిగేషన్లో లభించినటువంటి ఆధారాలు, వీటన్నిటిపైన కొన్ని క్లియర్ పాయింట్స్ మీకు స్క్రీన్ పైన వేస్తున్నాను, ఒకసారి చూడండి. తొలిసారి వసూలు చేసిన మొత్తం 80,000 రూపాయలు 2012 మార్చిలో చదువుల ఫీజు పేరుతో, డాక్టర్గా చదువుకుంటున్నాను, నేను MBBS చేస్తున్నాను, ఫీజు పేరుతో విద్యాసాగర్ నుంచి 80,000 గుంజినట్టు ఆరోపణ. నాకు 80,000 కావాలి, అర్జెంటుగా ఫీజు కట్టాలని. ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాదు, క్యాష్ పేమెంట్. తరువాత 2013 మేలో 10 లక్షలు డిమాండ్ చేసింది. మే 14న ₹1,00,000 చెక్ ద్వారా ఖాతాకు బదిలీ చేశారు. 10 లక్షల్లో 1,00,000 మాత్రమే డైరెక్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది, చెక్ ద్వారా ఆ బదిలీ జరిగింది. మిగిలిన మొత్తం క్యాష్ పేమెంట్. ఒక ఏడాది పాటు చిన్న మొత్తాల్లో నగదు బదిలీ, చిన్న అమౌంట్ చాలాసార్లు ఏడాది పాటు జరుగుతూ పోయింది. ఆ బ్లాక్మెయిల్ భయపడి అతను ఇచ్చుకుంటూ వెళ్ళాడు, సమర్పించుకుంటూ వెళ్ళాడు. వేరే మార్గం లేక క్యాష్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు జరిగాయి. నెక్స్ట్, ఇవన్నీ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ సార్. 2015 మార్చ్ ఏప్రిల్ మధ్య నగదు లావాదేవీలు జరిగాయి. HDFC బ్యాంకు ఖాతా నుండి నగదు తీసి 4,20,000 ఇచ్చినట్టు ఆరోపణ. అంటే డ్రా చేసింది తెలుస్తోంది, ఆ క్యాష్ని డ్రా చేసి డైరెక్ట్గా ఆమెకి ఇచ్చారు. 2016 జూన్ నుంచి 2017 జనవరి మధ్య 3,48,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు జరిగాయి. 2018 అక్టోబర్ వరకు 1 కోటి నగదు విత్డ్రా చేసి ఇచ్చినట్లుగా ఆరోపణ. బ్యాంకు రికార్డులతో ధృవీకరించిన మొత్తం లావాదేవీలు, కేవలం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిగినవి ఎంత అని అన్నప్పుడు 1,32,47,400 రూపాయలు సార్. 1,32,00,000 రూపాయలు. ఇందులో 4,98,000 రూపాయలు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే మిగిలిన మొత్తం డైరెక్ట్ క్యాష్. ఇది ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ చెప్తున్నా నేను, కేసుకు సంబంధించి. అలాగే ఫైండింగ్స్, అందులో ఫైండింగ్స్ అని రాస్తారు పోలీసులు, CID. ఆ ఫైండింగ్స్లో ఉన్నటువంటి కీలకమైన పాయింట్లు. ఎస్ పుణ్యశీల గారు, కాదంబరి జత్వాని అనేటటువంటి ఒక బ్లాక్ మెయిలర్ని తీసుకొచ్చి దేశం మొత్తం అనేక మంది పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బులు చేసినటువంటి ఒక మహానటిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో డ్రామా పండించినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఎందుకంటే ఛార్జ్ షీట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది, అది కూడా ఈ ప్రభుత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలోని CID వేసినటువంటి ఛార్జ్ షీట్. మీ క్యాప్షన్ కూడా పెట్టారు కదా సార్, పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా వండదు ఏంటి, చల్లారదు అని చెప్పని. ఆ టైప్ లో సార్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం కోసం ఆ మహానటి సావిత్రి లెవెల్లో నటించినటువంటి ఆ ఆస్కార్ నటనకి మరి చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు, మరి ఇతరత్ర వాళ్ళ పచ్చ మీడియా అంతా కూడా అరే అసలు ప్రపంచంలో ఏ సమస్యకి కూడా ఆ రకంగా రెస్పాండ్ అయ్యి ఉండరేమో సార్. ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమ్మాయి వాట్ ఈజ్ షీ అనేది ఆయన ఎంక్వైరీ చేయించి పరిస్థితులు, ఎందుకంటే ఒక కుక్కల విద్యాసాగర్ గారే కాదు, కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ఈ అమ్మాయి వల్ల బలైనటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు. అసలు వాట్ ఈస్ షీ అనేది మరి ఆయన కాన్ఫిడెన్షియల్ గా ఎంక్వైరీ చేస్తే తనేంటో బయటపడింది. కాబట్టే ఆ రోజున మహారాష్ట్ర గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేసి అక్కడి నుంచి యాజ్ పర్లా ఆ అమ్మాయిని ఏ రకంగా ఇక్కడికి తీసుకురావాలో ఆ రకంగా తీసుకొచ్చారు. చట్ట ప్రకారం మాత్రమే ఆ అమ్మాయి మీద కేసు ఫైల్ అయింది, చట్ట ప్రకారం మాత్రమే ఆ అమ్మాయి మీద చర్యలు అనేవి తీసుకోవటం జరిగింది సార్. కానీ ఇప్పుడు మళ్ళీ మరి ఎవరొచ్చి కాకమ్మ చెవిలో చెప్పిందో పిచ్చుకమ్మ చెవిలో చెప్పిందో మరి మనకైతే అర్థం కాలేదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నచ్చితే ఒకలా, నచ్చకపోతే ఇంకొకలా మాట్లాడేటటువంటి పరిస్థితి ఆయన 2 రాల్కల ధోరణి మనకి ఎప్పుడు తెలుసున్నదే. కాబట్టి ఒకప్పుడు జత్వానీని చంకనేసుకోవాలనిపించింది, ఈ రోజున మరి అదే జత్వానీ బ్లాక్ మెయిలర్ అన్నటువంటి విషయం అందరికంటే ముందుగా మరి వీళ్ళకు కూడా అర్థమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేదుగా కనపడ్డారు. కానీ ఈ రోజున ఈ అమ్మాయి గురించి తెలిసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో కాన్ఫిడెన్షియల్ గా ఈ అమ్మాయి కరెక్ట్ కాదు, ఈ అమ్మాయి మీద CID వెయ్యాలి అని చెప్పని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ తీసుకొచ్చారో మరి వాళ్ళని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో పాపం హంబుల్ గా హార్ట్ఫుల్ గా CIDకి అప్పగిచ్చారు. మరి CID
సిఐడికి అప్పగించేసేటప్పటికి అమ్మగారి భాగవతం అంతా కూడా ఆమె ఒక మహిళే సార్, కాదని ఎవరూ మాట్లాడట్లే. మహిళ అయినా ఎవరికైనా హద్దులు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అలాగే సమాజంలో ఎట్లా బతకాలి అనేటటువంటి కొన్ని వ్యవహార శైలి ఉంటుంది సార్. అది మీరి ఎవరిని టార్గెట్ చేయాలని చూసినా, ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూసినా ఇవే అంతిమంగా వచ్చేటటువంటి నిజాలు. మొన్న గుంటూరు దగ్గర ఒక మహిళని వివస్త్రణ చేసి నడి రోడ్డు మీద కొట్టి మూత్రం పోసేలా మీద దాడి చేసి ఇంత ఘోరం జరిగితే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించలేదు, ఈ పోలీసులు వెంటనే స్పందించలేదు, హోంమంత్రి గారు వెంటనే స్పందించలేదు. కానీ కాదంబరి జత్వానీ గారు స్పెషల్ ఫ్లైట్లో దిగుతున్నారనగానే అందరూ పెద్దవాళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకోవడం, కాదంబరి జత్వానికి వెంటనే మేము న్యాయం చేసేస్తాము, నిమిషాల్లో న్యాయం చేస్తాం, గంటలో న్యాయం చేయాలి, ఈ మహిళ అన్యాయం అయిపోయిందని ఎందుకు అంత కన్నీళ్లు పెట్టుకున్నారు? మన హోంమంత్రి గారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారే అన్యాయం జరిగింది సార్. టీవీ5 మూర్తి గారు అయితే అసలు మామూలుగా అసలు అతను పడేటటువంటి తపన ఇక ఎవరు ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే మూర్తి వెంకటకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరు, వాళ్ళొక్కళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అన్నట్టుగా పాపం బాధను వ్యక్తం చేసేశారు సార్. ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఆమె బ్లాక్ మెయిల్ చేసిందని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం తెలియకనే కదా. అంతేలేండి సార్, అంతే అందుకే అలా అంత డబ్బులు గుంజిందని అప్పుడు సిఐడి ఛార్జ్ షీట్ లో ఇప్పుడు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేసేమన్నా చెప్పింది అప్పుడు పాపం ఎవరు చెప్పలేదని చెప్పని అలాగ అనుంటారంటారా సార్? అందుకే పాపం విజయవాడలో నవోటల్లో పెట్టి విఐపి దర్శనం చేయించి ఫ్లైట్ టికెట్లు తీసుకొచ్చి తిరిగి మళ్ళీ జాగ్రత్తగా పంపించి ఇవన్నీ చేశారంటారా సార్? ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే సార్, అసలు ఈ ఆర్టీఏ వేస్తే మొన్న డిస్కషన్స్ లో కూడా లాయర్ గారు చెప్తున్నారు, అప్పుడు రామ్నాథ్ గారు కూడా ఉన్నారు, అసలు ఆర్టీఏ వేస్తే అసలు గవర్నమెంట్ తరపున ఈ జత్వానీ అనేటటువంటి ఈ యొక్క పర్సనాలిటీకి ఎంత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని చెప్పని అడిగితే కనీసం సమాధానం ఈ రోజు వరకు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం లేకపోవటం ఎంత దౌర్భాగ్యకరమో ఒకసారి ఆలోచించండి సార్. ఇందాక మీరు అన్నారు గుంటూరులో ఆ మహిళకి అంత జరిగితే 15వ తారీఖున సిచ్యువేషన్ జరిగితే 16 అంతా పాపం లావాదేవీలు జరిగితే మరి పార్టీల పరంగా 17వ తారీఖున మరి బాధితురాలు ఖచ్చితమైనటువంటి నిర్ణయం మీద 17వ తారీఖున అరెస్ట్ చేశారు. మరి అప్పటి వరకు ఉమెన్ కమిషన్ గారికి గాని, వంగలపూడి అనిత గారికి గాని, మరి స్థానిక ఎమ్మెల్యే గారికి గాని ఎవరికి కూడా పట్టదు సార్, అసలు ఈ గవర్నమెంట్ కే పట్టదు. మీరన్నట్టు జత్వానీ లాంటి వాళ్ళకైతే మాత్రం ఫ్లైట్ టికెట్లు వేసి మరీ పట్టించుకుంటారు, అదే పరిస్థితి. రైట్ రామ్నాథ్ గారు, ఇందులో ఛార్జ్ షీట్లో ఒక పాయింట్ కనిపిస్తోంది, అంటే కేసుకు సంబంధించినటువంటి పాయింట్. ఫర్దర్ ఇన్ మార్చ్ 2015 అక్యూజ్డ్ నెంబర్ 1 అగైన్ డిమాండెడ్ ఫ్రమ్ హిమ్ టు గివ్ హర్ 10 lakhs and when he refused by saying tujhe jo karna hai kar, I don't care. Now she replied, अगर तूने पैसा नहीं दिया तो सिर्फ मैं ही नहीं, मैं अपने फ्रेंड से भी तेरे खिलाफ రేప్ కి ఎఫ్ఐఆర్ కర్వా దుంగి. అంటే వీళ్ళు రాసిన దాని ప్రకారం నువ్వు కానీ ఇప్పుడు 10 లక్షలు ఇవ్వకపోతే నేను కాదు నా ఫ్రెండ్స్ అందరినీ రేప్ చేసావని కేసు పెట్టిస్తా నీ పైన అని. ఇలాంటి కేసులో 3 IPSలని బలి తీసుకోవడం, ఏం చెప్పాలి సార్ ఈ కేసు గురించి?